నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ గోపాల కృష్ణ కళానిధి గారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, ఫైన్. సార్, ఈ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి? ఇది ఎవరికి అవసరం? పవర్ అంటే అధికారం, అటార్నమెంట్ అంటే బదలాయింపు చేయటం. అధికారాన్ని బదలాయింపు చేయటాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు సింపుల్గా. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు మీ సొంతం. ఆ ఇంటి మీద ఉన్నటువంటి మీకున్న అన్ని అధికారాల్ని మీరు మీ కెమెరామ్యాన్కి బదలాయించాలనుకోండి. మీరు ఏం చేస్తారు? మీ కెమెరామ్యాన్కి GPA ఇస్తారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అయిందా? బదలాయింపు అయిపోయిందా? మీ పవర్స్ అన్నీ బదలాయింపు అయినాయా లేదా? మీరు ఏం రాస్తారు? ఆయనకి GPA ఇచ్చావు, నువ్వు అమెరికాకి వెళ్ళిపోయావు. దుష్మంత్ నా ఇల్లు చూసుకో, దాన్ని ఎవరికన్నా అద్దెకి ఇచ్చేసేయి, దానికి ఒక 15,000 రూపాయలు రెంట్ వస్తుంది. ఆ రెంటు ప్రతి నెల వసూలు చేసుకొని నా బ్యాంక్ అకౌంట్లో వెయ్యి, నువ్వు 2,000 తీసుకో. ఇల్లు అమ్మద్దు, ఈ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి గొడవలు ఏం చేయకు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఏం చేస్తామంటే ఉన్న పవర్స్ అని ఆయనకి బదలాయింపిస్తాం. ఓకే. ఆయన GPA తీసుకొని సపోజు దానికి వాటర్ కనెక్షన్ కావాలి ఇంటికి. ఆయన ఏం చేస్తాడు? ఆ GPA పట్టుకొని మున్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సార్, దివ్యశ్రీ అమెరికాకి వెళ్ళిపోయింది కాబట్టి మాకు ఈ ఇంటికి వాటర్ కనెక్షన్ కావాలి, ఆమె నాకు GPA ఇచ్చింది, ఇవ్వండి అంటాడు. ఓకే. చూస్తాడు GPA, పవర్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఇచ్చిన పవర్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ఆయన ఏం చేస్తాడు? వాటర్ కనెక్షన్ ఇస్తాడు. వాటర్ కనెక్షన్ ఇస్తాడు, కరెంట్ బిల్లు అవన్నీ వస్తాయి, ఈయన బిల్స్ కట్టచ్చు, బిల్స్ తీసుకోవచ్చు. ఇలాంటి మొత్తం పవర్స్ అనే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. మీకున్న అధికారాలు మొత్తం మీరు చేసినట్లే ఆ పనులని, కానీ మీరు చేయరు. మీరేం చేస్తారు? మీ చేతుల్ని ఆయనకి ఇచ్చేస్తారు. ఓకే. అంటే ఆయన సైన్ చేస్తున్నాడు ఒక చేత్తో అంటే ఆ చేయి మీద అనమాట, అర్థమైందా? ఓకే. అది అంటే మీ తరఫున సైన్ చేస్తాడు ఆయన. ఓకే. మరి నేను ఇచ్చిన పవర్ని ఏదైనా మిస్యూజ్ చేస్తే అప్పుడు నేను ఎలాంటి యాక్షన్ వాపస్ తీసుకోవచ్చు, GPAని రివోక్ చేసుకోవచ్చు. ఒరే, మన ఆయన పేరు ఇందాక చెప్పే కదా, దుష్మంత్, నీకు పవర్స్ ఇచ్చాను, నువ్వు కానీ దాన్ని సద్వినియోగపరచుకోలేదు, కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఇచ్చిన GPAని రద్దు చేస్తున్నాం అని చెప్పి ఒక రద్దు GPA పత్రం తయారు చేస్తావు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, సార్ నేను ఇంతకుముందు ఇచ్చిన GPA రద్దు చేసుకుంటున్నాను, రద్దుపరిచేయండి. రద్దుపరిచేస్తాం. 2 రకాలు ఉంటాయి ఇందులో పవర్స్. ఓకే. ఒకటి GPA, ఒకటి SPA. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఓకే. స్పెషల్ పవర్ అంటే ఇన్ని పవర్స్ ఉండవు, ఏదో ఒకే ఒక పవర్ ఇస్తావు. ఇచ్చేసి నువ్వేమంటావు? నా తరఫున ఓన్లీ డబ్బులు మాత్రమే వసూలు చేయి, ఖర్చు పెట్టదు. స్పెషల్ పవర్. GPA అట్లా కాదు, నీ తరఫున అన్ని పనులు చేయడానికి ఇస్తావు, అది GPA. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు సీ యూ అగైన్. సో మనం ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా చేయాలి. సో చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ ఇది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.